Okay, if you see here, so కొన్ని ఇక్కడ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేస్తే ఎనఫ్. ఇంకా మీరు ఫర్దర్గా ఏదైనా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉన్నా, మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూ ఫేస్ చేసినా, ఏదైనా పోర్టల్లో చూసినా కూడా మీకు అర్థం కాకుండా నన్ను అడిగి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది సెపరేట్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. ఓకే, నేను ఆల్రెడీ చేశాను కదా స్ట్రీమ్ చేసేటప్పుడు. ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్స్ అంటే ఇక్కడ మనకు తెలిసింది ఏంటి, ఫస్ట్ లాజిక్ ఏంటి, ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్కి మ్యాథమెటికల్గా ఈవెన్ నెంబర్స్ అంటే విచ్ ఇస్ డివిజిబుల్ బై 2, రైట్. సో అది ఎక్కడ ఏం చేశారు, ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చేసాము, ఫిల్టర్లో చేసాము, రైట్. ఫిల్టర్లో ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఏం తీసుకుంటుంది, ఫిల్టర్ ప్రెడికేట్ తీసుకుంటుంది, ఆ ప్రెడికేట్కి ఒక ఎక్స్ప్రెషన్ పాస్ చేసాం కదా. కానీ ఇక్కడ ఏం చేశారు, కలెక్ట్ అనే క్లాస్లో డైరెక్ట్ చేస్తున్నారు, పార్టిషనింగ్ చేస్తున్నారు. ఓకే, విల్ ట్రై దిస్ వే. ఫస్ట్ దీని ముందు ఏం చేయాలి, మనం లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ క్రియేట్ చేయాలి, రైట్. సో ఇది అర్థమైందా, దాన్ని బ్రేక్ డౌన్ చేశారా, కోడ్ చేశారా, క్లియరా. ఓకే, ఇప్పుడు ఏంటి, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ని క్రియేట్ చేయాలి. ఓకే, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయొచ్చు, స్ట్రీమ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నేను 2 వేస్లో స్ట్రీమ్ క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ మీద క్రియేట్ చేయొచ్చు, స్ట్రీమ్ అప్లై మెథడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ స్ట్రీమ్ ఆఫ్ అని తీసుకొని యూ కెన్ క్రియేట్ చేయొచ్చు. నేను ఏం చేస్తా, ఇంట్ స్ట్రీమ్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా, ఎందుకంటే మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే ఇంటీజర్స్ కదా. ఇంట్ ఇంట్ స్ట్రీమ్ అన్నది ఉంది, దీంట్లో ఉంది ఆఫ్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ క్రియేటింగ్ ఇంటీజర్స్ లిస్ట్ కదా. ఇక్కడ నేను ఐ విల్ గివ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, రైట్. 1, 4, 3, 7, 8, ఓకే, ఎగ్జాంపుల్ కదా. ఓకే, ఇది ఏం ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది, ఆఫ్ అనేది. ఇప్పుడు మీకు అర్థం కాలేదు అనుకో, ఇక్కడ ఓవర్ చేశారనుకో, ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఇట్స్ రిటర్నింగ్ వాట్, ఏం రిటర్న్ చేస్తుంది, ఇంట్ స్ట్రీమ్. ఓకే, ఇది స్టాటిక్ మెథడ్, ఇంట్ స్ట్రీమ్, ఇది ఆబ్జెక్ట్, దీని డిఫరెన్స్ ఇది, రైట్, ఇంట్ స్ట్రీమ్. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రీమ్ మీద మనం డైరెక్ట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ కదా, మళ్ళీ దీని మీద స్ట్రీమ్ అని అప్లై చేయాలన్నా, ఇంట్ డాట్ స్ట్రీమ్ అని అప్లై చేయాల్సిన అవసరం ఉందా, నో నీడ్, రైట్. స్ట్రీమ్ అవసరం లేదు, నేను డైరెక్ట్ నాకు కావాల్సిన ఏ మెథడ్ అప్లై చేయాలి. ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు ఫిల్టర్ ఐ కెన్ ఫిల్టర్, ఇఫ్ ఐ వాంట్ టు మ్యాప్ ఐ కెన్ మ్యాప్, వాంట్ టు సార్ట్ ఐ కెన్ సార్ట్, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ డిస్టింగ్. ఓకే, స్కిప్ ఏం చేస్తుంది అని చెప్పాను, వాట్ ఇస్ స్కిప్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, కౌంట్, ఓకే 7, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో. ఇప్పుడు నేను స్కిప్ అన్నాను, ఏం చేస్తుంది, ఐ వాంట్ టు స్కిప్ లాస్ట్ 2 ఎలిమెంట్స్. ఓకే, స్కిప్. ఓకే, తర్వాత ఏం చేస్తున్నా, ఐ వాంట్ టు collectors to list. ఓకే, ఇది ఇంటీజర్స్ కదా, ఇంటీజర్స్ కాబట్టి టు లిస్ట్ క్రియేట్ చేసాము కదా, స్కిప్ చేసాము. దీని తర్వాత డైరెక్ట్ ఫర్ ఈచ్ చేయొచ్చు, ఫర్ ఈచ్. సరే, ఇంటీజర్ కదా, ఫ్లోట్ కదా. ఓకే, స్కిప్ అంటే ఏ ఎలిమెంట్స్ స్కిప్ అవుతాయి, స్టార్టింగ్ 2 మెంబర్స్ స్కిప్ చేస్తుంది. ఈ స్కిప్కి లిమిట్ రివర్స్. ఓకే, ఇది ఫస్ట్ తీసేస్తే లిమిట్ అనేది లాస్ట్ ఉంది, కానీ లిమిట్ 2 అనలేము అక్కడ. లిమిట్ అంటే ఇక్కడ ఏంటంటే హౌ మెనీ ఎలిమెంట్స్ యూ వాంట్. ఇప్పుడు 10 ఉన్నాయి అనుకో,
స్కిప్ అన్నప్పుడు ఫస్ట్ 2 స్కిప్ చేయని చెప్తున్నాం. లిమిట్ అన్నప్పుడు ఇప్పుడు 10లో ఎన్ని కావాలి నీకు, ఆ ఎలిమెంట్స్ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు నేనేంటున్నా, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5, 6 + 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. నాకు లాస్ట్ 2 స్కిప్ చేయాలంటే నేను 7 అని ఇవ్వాలి, అంతేకాని 2 అని ఇవ్వకూడదు. 2 అని ఇస్తే ఏమవుతుంది, ఫస్ట్ 2 వస్తాయి. ఓకే, లిమిట్కి అదే డిఫరెన్స్. సారీ, లిమిట్ స్కిప్పే ఉంచింది, ఇక్కడ లిమిట్ పెట్టలేదా. సరే, లిమిట్ స్కిప్కి లిమిట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఏమవుతుంది, స్కిప్ 7 అన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 7 స్కిప్ చేస్తాయి. లిమిట్ 7 అన్నప్పుడు ఫస్ట్ 7 రిటర్న్ చేస్తాయి. ఓకే, రివర్స్. ఓకే, దీన్ని ఆల్రెడీ ప్యారలల్ ఆపరేషన్ చేయొచ్చు, కానీ ఉండదు. సో ఇప్పుడు స్కిప్ అన్నప్పుడు ఏమని 1 to 8 వచ్చింది, ఇక్కడ 8 వరకు వచ్చింది. ఓకే, అంటే లాస్ట్ 2 ఎలిమెంట్స్ స్కిప్ చేసింది, హెడ్ ఎలిమెంట్. అదే స్కిప్ ఎలిమెంట్ ఫస్ట్ 2ని ఇప్పుడు ఏమనంటే ఫస్ట్ 7ని స్కిప్ చేస్తుంది. ఓకే, ఇది రివర్స్ గుర్తుపెట్టుకోండి. పేజ్ నేషన్లో ఆఫ్సెట్, పేజ్ నెంబర్ ఆఫ్సెట్ అని ఉంటుంది, అక్కడ దానికి బదులుగా యూజ్ చేస్తుంటారు. ఓకే, స్ట్రీమ్స్తో చేయాల్సింది 4, 5. ఇప్పుడు మన ఇంటెన్షన్ ఏంటి, ఈ మెథడ్స్లో కవర్ చేసాం. ఇప్పుడు నేనేం చేయాలి, ఐ వాంట్ టు ఫైండ్ ద వాట్, ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసాము, ఇక్కడ చూస్తే ఫస్ట్ ఉంది లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్, అంటే మనకి ఇంటూ స్ట్రీమ్ వచ్చిందట. తర్వాత స్ట్రీమ్ అంటే ఇప్పుడు ఈ స్కిప్, ఇది మనం స్కిప్ చేయొచ్చు. తర్వాత ఏంటి, కలెక్టర్స్ ఆఫ్ పార్టిషన్ బై, అంటే ఈ కలెక్టర్స్ అనేది ఒక క్లాస్, హెల్పర్ క్లాస్ టు ద స్ట్రీమ్. ఓకే, కలెక్టర్స్. ఈ కలెక్టర్స్లో ఇట్స్ నాట్ ఏ కలెక్షన్స్, కలెక్షన్ క్లాస్ ఈజ్ డిఫరెంట్. కలెక్షన్ క్లాస్ ఈజ్ హెల్పర్ టు కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఇక్కడ కలెక్టర్స్ ఈజ్ హెల్పర్ టు ఈ స్ట్రీమ్స్. ఓకే, ఈ కలెక్టర్స్లో పార్టిషన్ బై అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తే, పార్టిషనింగ్ అంటే ఏంటి, డివైడ్ చేయడం కదా, పార్టిషనింగ్ చేయడం కదా. అంటే ఇది ఏం చేస్తుంది, 2 ట్రూగా అంటే 2 ఇప్పుడు అంటే ఈవెన్ నెంబర్స్ని ఒక పార్టిషన్గా, ఆడ్ నెంబర్స్ ఒక పార్టిషన్గా చేస్తుంది. సో ఇక్కడ ఏమన్నాడు, సపరేట్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్. ఇక్కడ మనం ఫిల్టర్ చేయొచ్చా, ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది, ఫిల్టర్ దాకా ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్స్ని పార్టిషన్ చేయొచ్చా కదా. సో అక్కడ ఏంటి, ఐదర్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ గెట్ చేయొచ్చు. కానీ ఇక్కడ పార్టిషన్ చేయాలంటే ఈవెన్ నెంబర్ ఒకటి కావాలి, ఆడ్ నెంబర్స్ ఒక పార్టిషన్ చేయాలంటే ఇక్కడ పార్టిషనింగ్ యూజ్ చేస్తారు. దానికి దీనికి ఇది డిఫరెన్స్. ఓకే, మనం ఇంతకుముందు ఏం చేస్తాము, ఈవెన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయండి అనగానే జస్ట్ మ్యాపర్ యూజ్ చేసాము, సరే ఏంటి ఫిల్టర్ యూజ్ చేసాము, అందులో ప్రెడికేట్ అప్లై చేస్తాము. అదేం చేస్తుంది, ఓన్లీ ఈవెన్ నెంబర్ని ఫిల్టర్ చేసి ఫర్దర్గా పంపించేస్తుంది. క్లియర్. కానీ ఇక్కడ ఏంటి, పార్టిషనింగ్ చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోవాలి, వాట్ ఈజ్ యూజర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ వచ్చేసి కెన్ యూ ఫైండ్ ద ఆల్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్ అన్నారు ఇంకో, అప్పుడు ఎలా చేస్తారు, ఫిల్టర్. జస్ట్ థింక్ ఆఫ్ 1 minute, ఇవన్నీ రాసేయద్దు. ఫస్ట్ టేక్ 1-2 minutes, అండర్స్టాండ్ ద క్వశ్చన్, వాట్ ఈజ్ ఆస్కింగ్. సో ఫైండ్ అవుట్ ద ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్. కానీ ఇక్కడ ఏమన్నారు, సపరేట్ ద ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్. అంటే నాకు ఈవెన్ నెంబర్స్ కావాలి యాజ్ వెల్ యాజ్ ఆడ్ నెంబర్స్ కావాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను పార్టిషనింగ్ చేయాలి. ఓకే, ఈవెన్ నెంబర్స్ ఒక లిస్ట్గా ఆర్ ఒక మ్యాప్ పెట్టుకోండి, సంథింగ్ ఏంటి, సో ఆడ్ నెంబర్. సో ఇప్పుడు ఏం చేద్దాము, స్ట్రీమ్ ఉంది, స్ట్రీమ్ మీద కలెక్టర్స్ డైరెక్ట్ ఇంటూ స్ట్రీమ్ మీద కలెక్టర్స్ అప్లై చేయట్లేం కదా. సో what I'll take one list. Okay, list of teachers, take as a list. ఏం చేయాలి, అరే సార్ యాజ్ లిస్ట్ యూజ్ చేయొచ్చు కదా, యాజ్ లిస్ట్. ఓకే, ఐ గట్ ఎ లిస్ట్. సో దీని మీద స్ట్రీమ్ అప్లై చేయాలంటే లిస్ట్ ఆఫ్ స్ట్రీమ్, మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఓకే,
ఎనీవే ఓకే స్ట్రీమ్. ఇప్పుడు ఏం చేయాలి నేను ఫిల్టర్ చేయొద్దు. నా క్వశ్చన్ ఏంటి పార్టిషన్. వాట్ ఈజ్ క్వశ్చన్? ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సపరేట్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ కదా. ఇప్పుడు ఏం చేయాలి నేను క్వశ్చన్ ఏంటి సపరేట్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్. సో లిస్ట్ ఇచ్చాడు, ఇప్పుడు కనుక ఫిల్టర్ చేశాను అనుకో నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్సే వస్తాయి రైట్. బట్ నాకు ఏం కావాలి ఈవెన్ కావాలి ఆడ్ కావాలి. క్లియరా క్వశ్చన్ క్లియరా? నేను ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది ఐ కెన్ లాస్ వన్ ఆఫ్ దేమ్, ఐదర్ ఈవెన్ నెంబర్స్ ఉన్నా ఆడ్ నెంబర్స్ ఉన్నా లాస్ అవుతాను. బట్ నాకు ఇక్కడ ఏం కావాలి ఐ వాంట్ బోత్ యాజ్ ఎ పార్టీషన్. ఇప్పుడు ఏం చేస్తున్నా దానికోసం కలెక్టర్స్ డాట్ కలెక్ట్ టు లిస్ట్ అంటే ఏమంటుంది ఇది ఏం చేయదు. ఇప్పుడు ఏం చేస్తుంది ఎగ్జాక్ట్గా మనకు రిటర్న్ చేసేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏం చేయాలి వీ వాంట్ టు పార్టిషన్. పార్టిషన్ చేయాలంటే ఏంటి కలెక్టర్స్లో ఏం మెథడ్స్ ఉన్నాయి సార్? ఇఫ్ యూ సీ ద కలెక్షన్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెథడ్స్ ఓకే. యూనిక్లీ సీ లాట్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఇనిషియేట్ టు లిస్ట్ మనం ఎక్కువ యూజ్ చేసేది టు లిస్ట్ ఓకే. టు అన్మాడిఫైడబుల్ లిస్ట్ ఓకే. టు సెట్ టు మ్యాప్ ఉంటుంది. జాయినింగ్ స్ట్రింగ్ జాయినింగ్స్, మ్యాప్ మెర్జర్ మ్యాపింగ్ ఓకే, ప్లాట్ మ్యాపింగ్, ఫిల్టరింగ్, కలెక్షన్. ఇప్పుడు మనకి ఏంటంటే పార్టిషనింగ్ అనేది కూడా వన్ మెథడ్ ఓకే. అలాగనే వీ హ్యావ్ ఎ పార్టిషనింగ్, పార్టిషనింగ్ బై ఓకే. పార్టిషనింగ్ బై ఇక్కడ మనం దేని పార్టిషనింగ్ బై అంటే సంథింగ్ కీ ఉండాలి, ఎలా పార్టిషన్ చేయాలి, సమ్ లాజిక్ షుడ్ బి దేర్. ఈ పార్టిషనింగ్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ చూస్తే ఇది ఏం చేస్తుంది పార్టిషనింగ్ బై ప్రెడికేట్ తీసుకుంటుంది. ప్రెడికేట్ అంటే ఏం చేయాలి మనకు ప్రెడికేట్ ఇంప్లిమెంటేషన్ తెలుసు కదా. ఒక ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చి మనకు బులియన్ స్టేట్మెంట్ రిటర్న్ వచ్చేలాగా చేయాలి రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఐల్ టేక్ వన్ ఎలిమెంట్, ఇది ఇంటీజర్ కదా, ఐల్ టేక్ యాజ్ ఇంటీజర్. ఇక్కడ ఏం చేయాలి ఆ ఇంటీజర్ వచ్చిన సరే ఇక్కడ అయ్యని తీసుకుందాం. ఇంటీజర్ అన్నట్టు తీసుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ ఏ వేపర్ క్లాస్ ఓకే. ఐ క్యాపిటల్ పెట్టినప్పుడే ప్రాబ్లం అవుతుంది మనకు, అంటే ఇట్స్ స్మాల్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఓకే. ఇప్పుడు ఐ డాట్ ఇక్కడ ఏంటి ఏం చేయాలి ఐ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 ఓకే. ఇప్పుడు నాకేమొస్తుంది ఈవెన్ నెంబర్స్ వస్తాయి ఓకే. దీని రిజల్ట్ ఏముంటుంది కెన్ యూ గెస్? రిజల్ట్ టైప్ ఏంటి లిస్ట్. బట్ ఇక్కడ నాకు ఈవెన్ నెంబర్స్ వస్తాయి ఆడ్ నెంబర్స్ వస్తాయి కదా. బట్ ఇక్కడ నాకు ఏమొస్తుంది లిస్ట్లో వన్ సెకండ్ ఓకే. ఇప్పుడు ఇదేంటి లిస్ట్ ఆఫ్ వాట్ క్రియేట్ లోకల్ వేరియబుల్ అన్న నాకు టైప్ తెలియదు. ఇదేం రిటర్న్ చేస్తుంది బులియన్ ఓకే. బులియన్ ట్రూ వస్తే ఆ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ వచ్చినట్టు. మ్యాప్ కదా అంటే ఇప్పుడు ఈ రెండు వస్తున్నాయి కదా ఇక్కడ వీఆర్ నాట్ గెటింగ్ సింగిల్. ఇది జస్ట్ అర్థం చేసుకోండి సినారియో. ఫస్ట్ది ఏం చేస్తుంది ఇక్కడ ఏం చేస్తుంది నేను ఫస్ట్ సినారియో కూడా రాస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ మ్యాప్ వస్తుంది. మ్యాప్ని ఎలా ఇటరేట్ చేయాలి? మ్యాప్ని ఎలా ఇటరేట్ చేయాలి? మ్యాప్ డాట్ ఏమనొచ్చు సరే రిజల్ట్ కదా మ్యాప్ని రిజల్ట్ డాట్ ఎంట్రీ సెట్ డాట్ ఫర్ ఈచ్ అంతే కదా. ఫర్ ఈచ్ సరే స్ట్రింగ్ అప్లై చేస్తున్నా ఫర్ ఫర్ ఈచ్. ఇక్కడ ఏమొస్తుంది నాకు ఈచ్ ఎంట్రీ సెట్ వస్తుంది రైట్. ఎంట్రీ సెట్ వచ్చినాక ఐ వాంట్ టు ప్రింట్ ఎస్ అవుట్ ఏపీ. సో సిస్ అవుట్ ఇక్కడ ఏంటి ఈ డాట్ ఫస్ట్ నేను ఏంటి కీ ప్రింట్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే మనం పార్టీషన్ చేసాం కదా వి పార్టీషన్. ఫస్ట్ కీ ఏంటి ఈ డాట్ గెట్ కీ అంటే సరే కీ వస్తుంది. నెక్స్ట్ ఏంటి ఆ కీ వాల్యూస్ ఏమొస్తాయి ఇక్కడ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. క్లియరా? వాల్యూస్ ఏమొస్తున్నాయి ఇప్పుడు ఏం కీ ఏమొస్తుంది వాల్యూ ఏమొస్తుంది నాకు చెప్పాలి మీరు. గెట్ వాల్యూ
ఓకే, కీ ఏంటి బులియన్. అంటే ఏమొస్తుంది ఇప్పుడు ఇంటి ఈవెన్ నెంబర్స్కి అయితే ట్రూ రావాలి, ఆడ్ నెంబర్కి అయితే ఫాల్స్ రావాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టూ ఎంట్రీస్ ఉంటాయి మ్యాప్లో. ఓకే, నేనేం గైడ్ చేస్తున్నానంటే ట్రూ వచ్చినప్పుడు నాకు ఏమొస్తాయి వాల్యూ అంటే 4848. ఓకే, నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు 1. ఓకే ఓకే, ఫస్ట్ కీ వాల్యూ ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ వచ్చినప్పుడు ఏమొచ్చాయి, ఆడ్ నెంబర్స్. ఇక్కడ నేను పార్టిషనింగ్ చేశాను, అంటే నేను ఐఎమ్ నాట్ ఇగ్నోరింగ్ ఎనీ నెంబర్. ఉన్న వాటిని పార్టీషన్ చేయమన్నప్పుడు జావా 8లో ఇలా రాయాలి ప్రోగ్రామ్. ఓకే, ఒక లిస్ట్ ఇచ్చారు, సో దాంట్లో ఫైండ్ ద ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు ఇలా చేయాలి. లేదు నాకు సేమ్ ప్రోగ్రామ్ ఏమో అడిగాడు, జస్ట్ ఒక లిస్ట్ ఇచ్చాడు, ఫైండ్ ద ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్ అన్నప్పుడు ఎలా చేయాలి. అప్పుడు ఇలా చేయాల్సిన అవసరం ఉందా, వీఆర్ అన్నెసరీ ఇంక్రీజింగ్ ద మెమరీ కదా. ఆడ్ నెంబర్స్ కూడా రిటర్న్ చేస్తున్నాం. వాడు అడిగింది ఏంటి, ఐ వాంట్ ఈవెన్ నెంబర్స్, దట్స్ ఇట్. నేను పార్టిషన్ చేయమల్లా, క్వశ్చన్ క్లియర్. సో ఇదే అడుగుతాడు, నువ్వు క్లియర్గా వింటున్నావా క్వశ్చన్, ఫస్ట్ అడిగిన క్వశ్చన్ వింటున్నావా, విన్న తర్వాత ఎగ్జాక్ట్ మెమరీ యూజ్ చేస్తున్నావా, అన్నెసరీ ఇన్ఫర్మేషన్ కూడా క్లయింట్కి ఇస్తున్నావా. ఇప్పుడు క్లయింట్ ఒక క్వశ్చన్ అడిగాడు అనుకో, వాడికి అది మాత్రమే ఆన్సర్ చేయాలి మనం. వాడు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు, అది మాత్రమే చేయాలి. ఓకే, అంతేగాని మనకు తెలుసు కదా అని చెప్పి ఎక్స్ట్రా ఇవ్వద్దు. ఎక్స్ట్రా ఇస్తున్నామంటే వీఆర్ అన్నెసరీ గివింగ్ ఆర్ ఎఫర్ట్ కదా, మన బిజినెస్ మనం పోగొట్టుకున్నట్టు కదా. వాడు ఒక ఫీచర్ అడిగాడు అనుకో, రెండో ఫీచర్ కూడా ఇస్తే ఏమవుద్ది, ఈజీగానే తీసేసుకుంటాడు, డబ్బులు పే చేయడు కదా కదా. సో సేమ్ వే ఇక్కడ ఏం అడిగాడు, పార్టిషనింగ్ చేయమన్నప్పుడు పార్టిషన్ చేయండి. లేదు ఫిల్టర్ చేసినప్పుడు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కావాలన్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ కావాలన్నప్పుడు, సో ఇక్కడ మనకు వీ నో ద ఫండమెంటల్ రూల్, స్ట్రీమ్స్ కెనాట్ చేంజ్ ద ఒరిజినల్ కలెక్షన్. కలెక్షన్ ఎలాగుందో అలాగనే ఉంటుంది కదా. ఇప్పుడు లిస్ట్ ఆఫ్, ఇక్కడ ఏం చేస్తున్నా, దీని మీద స్ట్రీమ్ అప్లై చేస్తా. నెక్స్ట్ ఏంటి, ఫిల్టర్. ఓకే, ఫిల్టర్ ఇక్కడ ఏంటి, ఐ కెన్ అప్లై ద ల్యాండా ఎక్స్ప్రెషన్ కదా, యారో ఫంక్షన్, ల్యాండా ఎక్స్ప్రెషన్ కానీ ఫంక్షన్ ఇంటర్ఫేస్. మనకి ప్రెడికేట్ అంటే ఏంటో తెలుసు, ప్రెడికేట్కి రిఫరెన్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. సేమ్ వే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఐ విల్ గెట్ ఈచ్ ఎలిమెంట్. ఓకే, ఈచ్ ఎలిమెంట్కి ల్యాండా ఎక్స్ప్రెషన్ రాస్తున్నా. ఓకే, తర్వాత ఏంటి, ఈకి వచ్చే ఇంటీజర్ అనేది, ఇంటీజర్ మోస్ట్ ఆఫ్ ద టైంలో ఐ అనేది తీసుకోండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ ద డేటా టైప్. ఓకే, ఐ ఏం చేస్తారు, మాడ్యులస్ డివైడెడ్, సారీ మాడ్యుల్ బై 2 = 0. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది ఇది నాకు, వాట్ ఇట్ విల్ రిటర్న్, ఇట్స్ ఎ ఇంటర్మీడియట్ మెథడ్. ఫిల్టర్ ఈజ్ ఎ ఇంటర్మీడియట్ మెథడ్. ఇక్కడ ఏంటి, కలెక్ట్ అనేది ఏంటి, ఇట్స్ అ టర్మినల్ మెథడ్. కాబట్టి మనకి ఎండ్ రిజల్ట్ డైరెక్ట్ ఇచ్చింది. కానీ ఇక్కడ నువ్వు డైరెక్ట్గా ప్రింట్ చేసావు అనుకో, ఇట్ విల్ ప్రింట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్, నాట్ ద రిజల్ట్. సో మనకి ఇప్పుడు రిజల్ట్ కావాలంటే ఏం చేయాలి, వీ షుడ్ అప్లై ద టర్మినల్ మెథడ్. కలెక్ట్ అనే కాదు, ఎనీ టర్మినల్ మెథడ్. ఓకే, మనకి ఏంటి ఇప్పుడు బెస్ట్ ఏంటి, కలెక్ట్. ఓకే, సో ఇక్కడికి వచ్చే రిజల్ట్ టైప్ ఏంటి, ఇప్పుడు పై దానికి వచ్చేదానికి ఇక్కడికి ఏంటి, పైన పార్టిషన్ చేసినప్పుడు దాని రిటర్న్ టైప్ ఏముంది, ఇక్కడ పార్టిషన్కి పార్టిషన్ మెథడ్కి రిటర్న్ టైప్ ఏంటి, బులియన్ కాదు, ఇట్స్ ఎ మ్యాప్. బేస్డ్ అండ్ కండిషన్ తోటి మ్యాప్ వచ్చింది పార్టిషన్ చేసినప్పుడు. ఓకే, కానీ ఇప్పుడు ఇక్కడ టర్మినల్ ఇంటర్మీడియట్ ఏంటి, ఫిల్టర్ అప్లై చేసి కలెక్ట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి రిటర్న్ టైప్ ఏంటి, కలెక్ట్ ఏం రిటర్న్ చేస్తుంది, కలెక్ట్ ఇంటీజర్స్. వాట్ ఇంటీజర్స్, సెట్ ఆఫ్ ఇంటీజర్స్, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ రిటర్న్ చేస్తుంది కదా. రిటర్న్ టైప్ ఏంటిది, కలెక్టర్స్ ఇక్కడ. సో మనం ఈ రిటర్న్ టైప్ అనేది మనం ఇచ్చేది బేస్ చేసుకుని ఉంటుంది, ఇక్కడ జనరిక్ ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ ఏం మనం లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ మీద అప్లై చేసాం కాబట్టి మనకి ఏం రిటర్న్ అవుతుంది, సేమ్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే, క్లియరా, ద లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఏంటి, నాకు ఫైనల్గా వచ్చిన ఈవెన్ నెంబర్స్. అర్థమవుతుందా. సో ఇక్కడ ఏంటి, ఈ పార్టిషన్ అన్నప్పుడు ఏం చేస్తుంది, ఇది పార్టిషన్ ఏం చేస్తుంది, మ్యాప్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇక్కడ టైప్ ఏంటి, మ్యాప్, బులియన్, సమ్ లిస్ట్. ఇది కూడా జనరిక్గానే ఉంటుంది. ఓకే, క్లియరా. సో ఇంటర్వ్యూలో అడిగితే క్లియర్గా రాసేస్తారు కదా. ఇప్పుడు అడిగితే పార్టిషన్ చేయమన్నప్పుడు ఏం చేయాలి, లేదా జస్ట్ ఫిల్టర్ చేయమన్నప్పుడు ఏం చేయాలి. ఓకే, పార్టిషన్ చేయనప్పుడు ఏం చేయాలి, దీంట్లో
స్టాండర్డ్ మెథడ్ డిఫరెన్సెస్ అప్లై చేయొచ్చు కదా మనం ఏంటది ఓకే ఫస్ట్ ఏంటి కీ వాల్యూ ఇచ్చింది మ్యాప్ చేసినప్పుడు కింద ఏం చేసింది 486 ఓన్లీ ఈవెన్ నెంబర్స్ వచ్చాయి సరే 4848 ఎందుకంటే మనకి ఇచ్చిన లిస్ట్లో 48 ఉంది 48 ఉంది కాబట్టి మనకు తెలుసు కదా లిస్ట్ అనేది డూప్లికేట్స్ని మెయింటైన్ చేస్తుంది ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవుతుంది డూప్లికేట్స్ని మెయింటైన్ చేస్తుంది సే ఇక్కడ మనకు అదే రిజల్ట్ వచ్చింది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయలేకపోతే ఎనీ డౌట్ ఉంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్లో ఇప్పుడు నేను ఒక సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఇచ్చి చేయమంటే చేయగలుగుతారు కదా సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఇచ్చి ఫైండ్ ద ఈవెన్ నెంబర్స్ ఫైండ్ ద ఆడ్ నెంబర్స్ అంటే ఓకే అలా కాకుండా ఇచ్చిన గివెన్ లిస్ట్లో ఈచ్ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నారు అనుకో ఎలా చేస్తారు ఐ గివెన్ 1 to 100 నెంబర్స్ ఓకే బట్ ఫైండ్ ద ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ వాట్ ఇస్ ద ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ అంటే వాటితో డివైడ్ ఆ నెంబర్ హౌ మెనీ నెంబర్స్ తోటి డివిజిబుల్ అవుతుంది బట్ అన్నింటినీ ఫ్యాక్టర్స్ ఆఫ్ దట్ నెంబర్స్ అంటారు మ్యాథమెటిక్స్ ఒకసారి రివిజ్ చేసుకోండి ఓకే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి ప్రైమ్ నెంబర్ విచ్ ఇస్ నాట్ డివిజిబుల్ బై అదర్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 1 and itself దట్స్ ప్రైమ్ నెంబర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ సో గివెన్ నెంబర్స్ని క్యూబ్ చేసి సమ్ చేస్తే దట్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఓకే రివర్స్ నెంబర్ అంటే వాట్ ఇస్ రివర్స్ నెంబర్ రివర్స్ సేమ్ నెంబర్ ఉంటే దాన్ని రివర్స్ నెంబర్ ఇవన్నీ అడుగుతారు ఈ లాజిక్స్ తెలియకుండా నీ ప్రోగ్రామ్ ఏమంటే ఫస్ట్ అదే లాజిక్ ఏంటో తెలియాలి మ్యాథమెటిక్స్కి ఓకే లేదు నాకు ఇచ్చాడు ఒక గివెన్ లిస్ట్ ఇచ్చి ఫైండ్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ అన్నారు అనుకో దాంట్లో మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటి మ్యాథమెటికల్ ఫార్ములా తెలియాలి ఓకే లేదు ఒక మీన్ కనుక్కోమన్నాడు అనుకో మీన్ ఎలా కనుక్కోవాలి ఇవన్నిటికి ఫార్ములాస్ ఉంటాయి మ్యాథమెటిక్ ఫార్ములాస్ ఉంటాయి కానీ ఇక్కడ ఏం చేశారు ఈ స్టాటిస్టిక్స్ ఆల్రెడీ అప్లై చేశారు మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు సమ్ కనుక్కోమంటే యావరేజ్ కనుక్కోమంటే ఇప్పుడు నేనేంటి ఐ వాంట్ ఫైండ్ ద యావరేజ్ అని అనుకో ఇక్కడ ఇచ్చే లిస్ట్ ఉంది కదా సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు లిస్ట్ని ఇది మాడిఫై చేయదు యూ నో దట్ రైట్ లిస్ట్ నీకు యావరేజ్ కనుక్కోమంటే నువ్వు మ్యాథమెటిక్స్ అప్లై చేసి యావరేజ్ అంటే ఏం చేస్తాం మనము జనరల్గా ఏం చేస్తాం సమ్ ఆఫ్ నెంబర్స్ బై కౌంట్స్ ఆఫ్ నెంబర్ అంతేనా దట్ ఈస్ ద కౌంట్ ఆఫ్ నెంబర్స్ కదా కానీ ఇక్కడ ఏంటి ఆల్రెడీ ఆ క్లాస్ ఉంది ఓకే మీరు ఇప్పుడు చూసారనుకో స్ట్రీమ్ దీని మీద కలెక్టర్స్ అప్లై చేశారు కలెక్టర్స్ కాకుండా ఐ వాంట్ ఫస్ట్ వీ షుడ్ అప్లై సమ్ మెథడ్ no this is directly కదా సార్ట్ చేసిన తర్వాత ఐ వాంట్ టు అప్లై లేదా వాట్ ఈస్ మ్యాక్స్ ఆఫ్టర్ దిస్ we have to apply ఉంది let's say we apply this after this I want to even numbers directly sum apply cheyochu without stream cheyalem kada we should apply the stream of sum okay count ఉంది count is a number ఓకే సో ఇది కాకుండా డైరెక్ట్ ఇంటి స్ట్రీమ్ తీసుకోవాలి లెట్స్ సే ఇంటి స్ట్రీమ్ తీసుకున్నప్పుడు మనకి స్టాటిస్టిక్స్ వస్తాయి ఇంటీజర్ స్ట్రీమ్స్ ఎలా తీసుకోవాలి ఇంట్ స్ట్రీమ్ ఆఫ్ some numbers 1, 2, okay dot
ఇక్కడ సమ్ వస్తుంది. ఎందుకంటే టైప్ ఇంట్ స్ట్రీమ్ కానీ మనం స్టాటిస్టిక్స్ అప్లై చేయాలంటే స్పెసిఫిక్ క్లాస్ తీసుకోవాలి. అంటే ఇంట్ అన్న తీసుకోవాలి, ఫ్లోట్ స్ట్రీమ్ అన్న తీసుకోవాలి, లేదా డబుల్ స్ట్రీమ్, ఇలా డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇది ఈ క్లాస్లోనే రాశారు. ఎందుకు? నువ్వు యావరేజ్ చేయాలంటే నెంబర్స్ని కదా, స్ట్రింగ్స్ని అయితే యావరేజ్ చేయలేవు కదా. సమ్ అంటే ఇంటీజర్ స్ట్రింగ్స్ని అయితే సమ్ చేస్తామా? యావరేజ్ చేయాలన్నా, సమ్ చేయాలన్నా, మ్యాక్స్ మిన్ ఫైండ్ అవుట్ చేయాలంటే అది ఏమయ్యాలి? న్యూమరిక్ నెంబరే ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ అ ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, వాట్ ఎవర్, బట్ ఈ టైప్ షుడ్ బి న్యూమరిక్. అందుకే వాళ్ళు ఏం చేశారంటే నువ్వు డైరెక్ట్ లిస్ట్ మీద అప్లై చేయవు ఈ మెథడ్స్ అన్ని. ఓకేనా? సో ఏం చేస్తున్నారు, దానికి స్పెసిఫిక్ టైప్ ఇచ్చారు. ఎందుకంటే ఈ మెథడ్స్ అన్ని ఒక క్లాస్లో రాయాలి కదా, ఇవన్నీ ఒక క్లాస్లో ఉండాలి కదా. వాళ్ళు డిఫైన్ చేయడానికి ఇంట్ స్ట్రీమ్ అని ఇచ్చారు. లేదు నాకు ఇన్పుట్స్ కాకుండా నాకేంటి ఫ్లోట్స్ వస్తాయి, ఫ్లోట్ స్ట్రీమ్ అనుకో, యూ కెన్ హ్యావ్ ద ఫ్లోట్ స్ట్రీమ్ ఆల్సో. ఓకే, ఫ్లోట్ స్ట్రీమ్, సారీ ఫ్లోట్ ఆఫ్ స్ట్రీమా, స్మాల్ ఎఫ్ కాదు, ఫ్లోట్ స్ట్రీమ్ లేదా, ఫ్లోట్ స్ట్రీమ్, ఫ్లోట్ అని మొత్తం ఉండదేమో స్ట్రీమ్. ఓకే, ఇంట్ స్ట్రీమ్, లాంగ్ స్ట్రీమ్ ఉందా, లాంగ్ స్ట్రీమ్ ఉంది, డబుల్ స్ట్రీమ్. బట్ ఫ్లోట్కి ఏముంది? ఫ్లోట్ అంటే ఫ్లోట్ డబుల్ స్ట్రీమ్ ఫంక్షన్ డబుల్ డబుల్కి లేదు. ఓకే, సరే ఫ్లోట్కి లేదు, డబుల్కి ఉంది. ఓకే, డబుల్ డేటా టైప్కి లేదు. అంటే ఎందుకు లేదంటే వాడు రాయలేదు క్లాస్, మనం దానికి ఏం చేయలేదు. మనం రాయాలంటే దట్ ఇస్ జేడీకే, ఇట్స్ కేమ్ విత్ ద జేడీకే. ఓకే, సో మనకి ఏంటి ఫస్ట్ ఇంటీజర్ మీద తీసుకుందాం. సో ఇంటీజర్ మీద ఏంటి మనకి ఏమేమి మెథడ్స్ కావాలి? ఇఫ్ యూ వాంట్ లిమిట్ యూ కెన్ అప్లై. సమ్ కావాలంటే సమ్ అన్నప్పుడు ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది? దీని రిటర్న్ టైప్ ఏమై ఉంటుంది? కెన్ యూ గెస్? ఇట్ షుడ్ బి ఇంటీజర్ కదా రిటర్న్ టైప్. లిస్ట్ ఆఫ్ ఇంటీజరా? ఇట్ షుడ్ బి ఇంట్. ఓకే, ఇక్కడ పైన రిజల్ట్ ఉందంట. ఓకే, నేను సమ్ తీసుకున్నా. ఓకే, ఇది ఇంట్ అంటే ఫైనల్గా మనకి ఏమొచ్చింది? ఎండ్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏది తీసేసుకున్నా, ఇప్పుడు నేను యావరేజ్ కనుక్కోవాలన్నా వి హ్యావ్ యావరేజ్. సమ్ అన్నప్పుడు ఏమొస్తుంది? సమ్ ఆఫ్ దిస్ నెంబర్స్ ఎంత? సాయి నోట్ పెన్ను పేపర్ తీసేసుకుని క్యాలిక్యులేట్ చెప్పు. సమ్ ఆఫ్ దిస్ నెంబర్ 40. ఓకే, యావరేజ్ ఏంటి? వాట్ ఈజ్ యావరేజ్? 45 కౌంట్ ఎంత? యావరేజ్ అనేది ఇక్కడ టైప్ ఏంటి? ఇక్కడ యావరేజ్ అనేసరికి టైప్ మారింది. ఓకే, ఆప్షనల్ డబుల్. యావరేజ్ అనేది పాయింట్స్లో కూడా వస్తుంది కదా, కాబట్టి ఇక్కడ ఆప్షనల్ డబుల్గా మారింది. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? ఆప్షనల్ డబుల్ అంటే ఇట్ షుడ్ బి ఆప్షనల్ డబుల్. ఆప్షనల్ డబుల్ అంటే సరే, ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. డాట్ గెట్ ఉందా? గెట్ యాజ్ ఏ డబుల్. మనకు తెలిసి ఆప్షనల్ క్లాస్ ఎలా యూజ్ చేయాలి. $5.7 something. ఓకే, ఇలా డిఫరెంట్ యావరేజెస్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇఫ్ యూ వాంట్ దిస్ స్టాటిస్టికల్ మెథడ్స్ అంటే అక్కడ ఏం చేయాలి? క్లాస్ నేమ్ ఎప్పుడు లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ తీసుకొని ట్రై చేశారనుకో ఇంటర్వ్యూలో, యూ వోంట్ గెట్. అక్కడ అయిపోతారు. అసలు ఏంటి వై ఇట్స్ నాట్ కానీ మనం స్ట్రక్ అయ్యాం కదా ఇప్పుడు. బట్ ఎప్పుడు వస్తుంది? వెన్ ఇట్ విల్ కమ్ ఇఫ్ యూ టేక్ ద వాట్ ఇంట్ స్ట్రీమ్. సో అప్పుడు ఏమంటే క్వశ్చన్ ఏంటి? బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ మీకు ఒక ఇంటీజర్స్ నెంబర్స్ ఇచ్చారు, గివెన్ లిస్ట్ ఇచ్చారు. లిస్ట్లో జస్ట్ ప్రింట్ ద సమ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అన్న, యావరేజ్ అన్న, మిన్ అన్న, మ్యాక్స్ అన్న. ఇప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటి? ఆ లిస్ట్ని ఫస్ట్ ఏం చేయాలి మీరు? యూ షుడ్ కన్వర్ట్ ఇంటూ ఇంట్ స్ట్రీమ్, లేదంటే మాన్యువల్గా మీరు చేయాలి.
లేదు సార్ నాకు లిస్టే ఉంది, ఇంటూ స్ట్రీమ్ యూజ్ చేయకుండా క్యాలిక్యులేట్ చేయాలని అనుకో, అప్పుడు ఏం చేయాలి మీరు ఓన్గా మెథడ్ రాసుకోవచ్చు కదా, సమ్ ఆఫ్ గివెన్ నెంబర్స్. అప్పుడు ఏం చేయాలి, లిస్ట్ తీసేసుకొని ఫర్ లూప్ తీసేసుకొని ఈచ్ లూప్ ఇటరేట్ చేస్తూ సమ్కి ప్లస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, ఫైనల్గా మనకు సమ్ వస్తుంది. అలా లేదు, అవి ఆల్రెడీ ప్రీ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, వై యూ వాంట్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అన్నప్పుడు ఏం చేయాలి, ఆ లిస్ట్ని తీసేసుకొని ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్కి పాస్ చేసి అక్కడ మనం చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇచ్చిన లిస్ట్ని ఇన్పుట్ స్ట్రీమ్కి ఎలా పాస్ చేయాలి? ఓకే, ఇక్కడ ఏం చేస్తాను నేను, ఐ క్రియేటెడ్ ద లిస్ట్ కదా, బట్ నాకు ఆల్రెడీ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ని ఇన్పుట్ స్ట్రీమ్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తారు? సింపుల్గా ఇక్కడ నేను లిస్ట్గా పాస్ చేయొచ్చా? ఈ ఆఫ్ మెథడ్ ఏం చేస్తుంది చూడండి ఒకసారి, ఇది ఓన్లీ ఇంటూ వాల్యూస్ని తీసుకుంటుంది. ఓకే, ఆఫ్ సో ఇది కూడా ఇంపార్టెంట్. నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చాను అనుకో ఏమవుతుంది, సో ఇక్కడ నాకు ఆల్రెడీ లిస్ట్ ఉంది, కెన్ ఐ గివ్ లైక్ దిస్, ఏమంటుంది అది, ఇలాంటి పారామీటర్స్ ఇవ్వలేను, ఇక్కడ నాకు లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ని స్పెసిఫై చేయాలి, కానీ నాకు అక్కడ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ని నేను ఇక్కడ కన్వర్ట్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలి, ఇలా చేయకుండా ఐ థింక్ వీ హ్యావ్ టు గో లైక్ దిస్, లిస్ట్ ఆఫ్ ఇంట్ స్ట్రీమ్, ఫస్ట్ స్ట్రీమ్ అప్లై చేయాలి, స్ట్రీమ్ని ఇంట్ స్ట్రీమ్స్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ మెథడ్ ఈస్ to int string. ఓకే, మెథడ్స్ అన్నీ మీరు ఇంటర్వ్యూలో డిఫరెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, చెప్పండి, అక్కడ చూసారు కదా, ఫస్ట్ ఇక్కడ స్ట్రీమ్ ఉంది, లైక్ దీన్ని ఏం చేయాలి ఇప్పుడు, వాట్ షుడ్ ఐ డూ, మ్యాప్ టు ఇంట్. ఓకే, ఇది ఏం చేస్తుంది నాకు, ఇంటీజర్ డాట్ ఇంట్ వాల్యూ కదా, ఇది నాకు ఏం రిటర్న్ చేస్తుంది, వాట్ ఇట్ విల్ రిటర్న్, ఇన్పుట్ స్ట్రీమ్ రిటర్న్ చేస్తుంది. కానీ నాకు కావాల్సిందండి యావరేజ్ కావాలి, దీని మీద ఏం చేయాలి అప్పుడు నేను, ఇన్పుట్ స్ట్రీమ్ మీద సమ్. ఓకే, క్లియర్ అయిందా, సమ్ ఏం వస్తుంది, డబుల్ కాదు కదా, ఇట్ ఈజ్ ఇంటీజర్. ఓకే, క్లియర్, సో ఇక్కడ జస్ట్ సమ్ని ప్రింట్ చేస్తున్నాం. ఎన్ని డౌట్స్ అయ్యి అక్కడ ఆలోచిస్తున్నాం, అక్కడ డిఫరెన్స్ తీసుకొని ఇంటూ ఇప్పుడు ఏంటి, దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఇలా వన్ స్టెప్లో రాశాను, దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఇలా ఫస్ట్ ఏంటి, ఇక్కడ నాకు ఐ వాంట్ టు గెట్ ద ఇంట్ స్ట్రీమ్. మనకి ఇంట్ స్ట్రీమ్ వచ్చినాక ఎలా చేయాలో తెలుసు, రైట్, ప్రీవియస్లో చూసాం. సో ఇది ఇంట్ స్ట్రీమ్ రాయాలంటే నువ్వు ఇక్కడ ఇట్ విల్ రిటర్న్ ఇంట్ స్ట్రీమ్. ఓకే, ఇంట్ స్ట్రీమ్ వచ్చిన తర్వాత నీకు ఏంటి, సమ్ కావాలంటే ఏంటి, సింపుల్ కదా, ఇంట్ స్ట్రీమ్లో నేను ఆల్రెడీ మెథడ్స్ ఉన్నాయని చెప్పాను. ఈ క్లాస్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ చూడండి. ఓకే, క్లాస్లో ఏమున్నాయి, ఇంట్, మ్యాప్ టు ఆబ్జెక్ట్, మ్యాప్ టు లాంగ్. ఓకే, ఇప్పుడు మీరు ఒక అరే లిస్ట్ ఇచ్చి దాన్ని లాంగ్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి అప్పుడు, మ్యాప్ టు లాంగ్. ఓకే, అది ఈవెన్ దో ఇట్స్ ఇంటీజర్ అయినా లాంగ్ ఇంటీజర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, డబుల్గా కన్వర్ట్ చేయాలంటే డబుల్. ఓకే, ఫ్లాట్ మ్యాప్గా అంటే ఫ్లాట్ మ్యాప్, ఇది ఫ్లాట్ మ్యాప్ ఇస్ డిఫరెంట్. ఓకే, ఫ్లాట్ మ్యాప్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, డిస్టింగ్స్ అన్నప్పుడు ఇంటీజర్స్ వస్తుంది, సార్టెడ్ అన్నప్పుడు ఇంట్ స్ట్రీమ్ వస్తుంది, పీక్ అన్నప్పుడు లిమిట్, ఇవన్నీ ఉన్న మెథడ్స్. మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు, ఏ మెథడ్, విచ్ మెథడ్, మ్యాప్ టు ఇంటీజర్. మ్యాప్ టు ఇంటీజర్. అండ్ మనం ఇంకేం చేస్తున్నాం, సమ్ మెథడ్ కూడా చూస్తున్నాం. సమ్ మెథడ్ ఉందా ఇక్కడ, there is sum. సమ్ మెథడ్ ఇక్కడ లేదంటే ఇది ఎక్కడ నుండి వస్తుంది, ఈ క్లాస్లో లేదు సమ్. ఓకే, ఇది ఏమైనా పేరెంట్ క్లాస్ ఉందా దీనికి, డూ యూ హ్యావ్ ఎనీ పేరెంట్ క్లాస్,
బేస్ స్ట్రీమ్ ఉంది. ఓకే, ఈ బేస్ స్ట్రీమ్ క్లాస్లో ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? కెన్ యూ చెక్? ఇటరేటర్ 1 సెకండ్, అంత కష్టం ఎందుకు? ఈ ఆబ్జెక్ట్ తీసేసుకొని అంటే డాట్ ఏమనొచ్చు? సమ్. ఈ సమ్ మెథడ్ ఎక్కడ నుండి వస్తుంది, ఏ క్లాస్ నుండి వస్తుంది అంటే జస్ట్ కంట్రోల్ క్లిక్. ఓకే, ఎక్కడ నుండి వస్తుంది, ఏ క్లాస్ నుండి వస్తుంది? ఇంటూ స్ట్రీమ్లోనే ఇక్కడ లైన్ నెంబర్ ఎంత? 640 దగ్గర ఉంది సమ్ మెథడ్. ఓకే, ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, దాని ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తాం మనం? మన ల్యాండా ఎక్స్ప్రెషన్ పాస్ చేస్తున్నాం. దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది? సంథింగ్ ఇంటూ స్ట్రీమ్ను ఎవరు ఇంప్లిమెంట్ చేశాడు వాడు సమ్ చేసి ఇస్తున్నాడు. ఆ క్లాస్ కూడా ఇక్కడే ఉంటుంది. సో మీరు జేడీకేలకి వెళ్ళి చూడొచ్చు దాన్ని ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఏంటి, దాన్ని సమ్ ఎలా చేశారు. మీకు సమ్ క్యాలిక్యులేషన్ కావాలంటే సమ్ని ఎలా చేస్తారంటే దాని ఇంప్లిమెంటేషన్ కావాలి కదా. ప్రతి మెథడ్కి యావరేజ్ ఎలా చేశారు, సమ్ ఎలా చేశారు, అవి తెలుసుకోవాలంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చూడరాదు అనుకుంటే, ఎందుకంటే ఇట్స్ నాట్ అవర్ క్లాస్. అవర్ క్లాస్ కావాలంటే మీకు దీన్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో జేడీకేలో మనం గూగుల్ చేస్తే ఆ మెథడ్ క్లాస్ ఓపెన్ చేసి చూడండి, మీకు కనిపించేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటి ఇంటూ స్ట్రీమ్ కన్వర్ట్ చేయడం వల్ల తెలుసు. మోస్ట్ ఆఫ్ ద టైంలో ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది డెఫినెట్గా అడిగే క్వశ్చన్, నేను కూడా ఫేస్ చేస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకేనా, అప్పుడు నేను ఏం చేస్తాను, నాకు అన్ని నెంబర్స్ నేను గుర్తుపెట్టుకోలేను కదా, అన్ని మెథడ్స్ని గుర్తుపెట్టుకోను కదా, అన్ని క్లాసెస్ గుర్తుపెట్టుకోకుండా నేను ఏం చేస్తాను, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఇచ్చి అక్కడే ట్రై చేస్తుంటా. ఎందుకు ఇంటర్మీడియట్ మెథడ్స్ తర్వాత టర్మినల్ మెథడ్స్ ఉంటాయి. కానీ అక్కడ ఉన్నదా యావరేజ్ సమ్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో అప్పుడు ఏం చేయాలి, దీన్ని స్ట్రీమ్ కన్వర్ట్ చేసి అప్పుడు ఈ సమ్ కానీ యావరేజ్ కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే. సో ఇప్పుడు మీరు నాకు తెలిసి మీరు ఒక సెట్ ఆఫ్ ఇంటీజర్ ఇచ్చి ఏ ఆపరేషన్ చేయాలన్నా మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, పార్టిషన్ చేయాలంటే డైరెక్ట్ కలెక్ట్ క్లాస్. ఓకే, ఇంటీజర్స్ ఇచ్చి ఇంటీజర్స్ మీద జావా 8లో ప్రోగ్రామ్స్ రాయమంటే మీరు రాయాలి. ఓకే, ఈ రోజు నుండి ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఇచ్చి దాన్ని ఈవెన్ నెంబర్సే ఫైండ్ అవుట్ చేయండి అన్నారు అనుకో, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కానీ ఓన్లీ ఆడ్ నెంబర్స్ కానీ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ కానీ సంథింగ్ ఓన్లీ అన్నప్పుడు. ఓకే, అంటే ఇట్స్ ఫిల్టరింగ్. ఓన్లీ అన్నప్పుడు ఫిల్టరింగ్ కదా, రిస్ట్రిక్ట్ అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు, ఫిల్టర్ మెథడ్ యూజ్ చేస్తారు, తర్వాత కలెక్ట్ చేస్తారు. లేదు పార్టిషన్ చేయమన్నాడు అనుకోండి. ఓకే, లైక్ ఏంటి, ఈవెన్ నెంబర్స్ని ఒక కీ వాల్యూ పెట్టండి, అలాగే ఆడ్ నెంబర్స్ని, అలాగే ప్రైమ్ నెంబర్స్ని, ఇలా డిఫరెంట్ ఉన్నాయని అడగచ్చు. ఓకే, వాటి ఒక ఇచ్చిన లిస్ట్లో ప్రైమ్ నెంబర్స్ని ఒక పార్టిషన్గా తీసేసుకోండి, ఈవెన్ నెంబర్స్ని ఒక పార్టిషన్గా తీసేసుకోండి. ఓకే, ఇలా అన్నప్పుడు మనం ఫైనల్గా ఒక మ్యాప్ను అప్లై చేయొచ్చు. కానీ నువ్వు అప్లై చేసే లాజిక్ అనేది ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. వాట్ ఎవర్ యువర్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంది కదా ఇక్కడ. క్లియరా? సో ఇప్పుడు ఇంకా మీ రియల్ టైంలో ఏమన్నా ఇంటర్వ్యూ క్వశ్చన్